కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్తే, నేను విజయ్. రాబోయేటువంటి పరాభవ నామ సంవత్సరంలో ఉగాది తర్వాత నుంచి ఏడాదంతా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా మేషరాశి వారికి ఏ విధంగా ఈ సంవత్సరం ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కృష్ణసూది గారు. గురువుగారు నమస్తే. నమస్కారం అండి. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్బుద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ప్రతి సంవత్సరం ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే దానివల్ల ఫలితం ఏమిటి, కాలం తెలిస్తే మనం చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం. మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఏ సమయంలో ఏ పని చేస్తే మంచి జరుగుతుంది, ఏ సమయాన్ని దేనికి ఎలా వాడుకోవాలి. కాలం తెలిసిన వాడు, ఒక భవిష్యత్తు జ్ఞానం ఉన్నవాడు జ్యోతిష్యుడు అంటున్నారు మమ్మల్ని. ఎందుకు అంటే జ్యోతి అంటే కాంతిని తెలుసు. కాంతి అంటే కాలం గురించి, సూర్యోదయం ఏమిటి, సూర్యాస్తమయం ఏమిటి. కాబట్టి రాబోయే సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలో ఒక ఉత్సాహం ఉంటుంది. మేషరాశి అశ్విని నక్షత్రం భరణి కృతిక 1వ పాదం వరకు వాళ్ళకి ఎలా ఉంటుంది. మాకు సహజంగా ఏలినాడు శని అంటున్నారు, శని వ్యయంలో ఉన్నాడు, గురుడు అర్ధాశ్రమంలోకి వస్తున్నాడు. ఈ సంవత్సరం ఏమైనా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇలాంటి విషయంలో ప్రతి ఒక్కరికి ఉత్సాహం, కొత్త ఉత్సుకత ఉంటుంది. ఈ సంవత్సరం ఆదాయం మేషరాశి వారికి 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అయితే ఏలినాడు శని ఉన్నా కూడా ఈ సంవత్సరం ఈ మేషరాశిలో ఉన్న ఉద్యోగస్తులకు మంచి కాలం అని చెప్పచ్చు. ఉద్యోగులకి మంచి ప్రమోషన్స్ వస్తాయి, లేదంటే స్థాన మార్పులు జరుగుతాయి. అది కూడా మంచి ఉన్నతి కోసం జరిగే మార్పు. కొంచెం స్థాన మార్పు తప్పకపోతే, ఎందుకంటే అర్ధాష్టమ గురుడు, ఇప్పుడు రాముడు ఉన్నాడు, అడవికి వెళ్ళాడు అర్ధాష్టమ గురుడు వల్ల. కానీ ఎందుకని వెళ్ళవలసి వచ్చింది, ఆయన పుట్టిందే రావణ సంహారం కోసం, రాక్షస సంహారం కోసం. అంటే మీ డెస్టినీ ఏదైతే ఉందో, రాబోయే మార్పుని మీరు తీసుకున్నట్లయితే ఆ మార్పు మీకు ఒక రకమైనటువంటి మీ జీవనానికి లేదంటే మీ లైఫ్ లైఫ్ అచీవ్మెంట్ లాంటి యోగాన్ని ఇస్తుంది. మార్పు వద్దని మీరు ఆపుకున్నారు. కొంతమంది బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, ఉద్యోగం రీత్యానో, వ్యాపార రీత్యానో, చదువుల రీత్యానో. వాళ్ళు వెళ్తే మంచిది. ఆగారు అనుకోండి, ఏదో కారణంతో ఏదైనా అడ్డంకులు వచ్చినాయి, వెళ్ళలేకపోయారు, తద్వారా డెవలప్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి మీరు మార్పును ఆహ్వానించండి. ఎందుకంటే శని కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ తన తోడు ఉంటాడు మంచిగా. శని సహాయ సహకారాలు ఎవరికి అందిస్తాడంటే కష్టపడే వాళ్ళకు, పంక్చువాలిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళని ఎవరిని శని డిస్టర్బ్ చేయడు. డిసిప్లిన్ని బాగా. ఎందుకంటే శని ఆంజనేయ స్వామి దగ్గర ఎందుకు ఫెయిల్ అయ్యాడు, నాకు ఇది కావాలని ఆంజనేయ స్వామి ఏమనుకోవాలి, అతని లాభం కోసం చేసిందంతా రాముడి కోసం చేశాడు. చేసిందంతా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లోక కళ్యాణం ఉంది. ఆంజనేయ స్వామి దగ్గర శని వచ్చేసేసి ఆయన పాదాల కింద నలిగిపోయి ఉంటాడు. ఎందుకు అంటే ఆయన ఆంజనేయ స్వామికి నాకు ఇది కావాలని స్వార్థం లేదు. ఇక స్వార్థపరుల్ని లేదంటే సౌఖ్యం కోరుకొని, అబ్బా మంచి ఏసీలో కూర్చోవాలి, నేను ఒక్కడే బాగుండాలి, లేదంటే మంచి 4 పూట్ల మంచిగా భోజనం చేయాలి, టిఫిన్ చేయాలి, లేదంటే స్నాక్స్ తీసుకోవాలి, మళ్ళీ రాత్రికి భోజనం చేయాలి, ఇలా తన సౌఖ్యాన్ని చూసుకునే వాళ్ళ విషయంలో ఏదో ఒకటి కట్ చేద్దామని ప్రయత్నం చేస్తాడు. నాకు అసలు ఏమొద్దు, నువ్వు నాకు ఇవ్వాల్సిన పని లేదంటే బాబాబు నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానంటాడు. ఆ విధంగా మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి తత్వాన్ని అర్థం చేసుకుంటే అండి, శని పూర్తిగా మనం ఏం చేయలేడు. నిస్వార్థంగా ఉండాలి. నిస్వార్థం కాదు, పంక్చువల్. నీ డ్యూటీ నువ్వు చేసుకుంటే లాభము నష్టం వదిలేసి దైవాధీనం అనాలి. కృష్ణుడు గీతలో చెప్పింది, కర్మణ్యేవాధికారస్య మా ఫలేత్ కదాచన. నాకు మీద కర్మ ఫలితాన్ని వదిలేసి నీ కర్మ చేసుకుంటే నేను నీకు ఎందుకు ఫలితమేమో. అదేవిధంగా వీళ్ళు కనుక మేషరాశి వాళ్ళు కనుక ఈ సంవత్సరం దాన్ని అలవాటు చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా గురుడు అర్ధాశ్రమంలోకి వెళ్తున్నాడు కాబట్టి మార్పు తప్పదు. బై హుకార్కు ఫోర్స్ఫుల్గా అయినా మార్పు చేస్తాడు. దాన్ని రానివ్వండి. అదొక్కటి ఈ సంవత్సరం వీళ్ళకి. అది ఏ మార్పు అయినా కానీ స్వీకరించండి. వెంటనే మంచి జరగకపోవచ్చు, కానీ మంచి జరుగుతుంది. సో ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, లొకేషన్ చేంజ్ అవ్వడం కానీ, వ్యాపారస్తులు వేరే కంపెనీకి వెళ్ళడం కానీ 100% ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. పార్ట్నర్షిప్స్ లాంటివి దాంట్లోకి వెళ్లాల్సి వస్తుంది బలవంతంగా. ఎందుకంటే వీళ్ళు చేద్దాం అనుకుంటారు, ఆ వ్యక్తి లేకుండా వ్యాపారం జరగదు. చేస్తే మనకేమో నష్టమేమో అని అవన్నీ పక్కన పెట్టి వ్యాపారం ముందుకు తీసుకెళ్లాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక రకమైన మార్పును ఆహ్వానించడం తప్పితే వీళ్ళకి వేరే గత్యంతరం లేదు. విద్యార్థుల పరంగా వచ్చేసి కొంచెం అనుకూలమైన ఫలితాలు రావు. అనుకున్న స్థాయిలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఉండదు. కొంచెం ముఖ్యంగా ఎగ్జామ్స్లో వాళ్ళు అనుకున్న స్థాయి కంటే తక్కువ స్థాయిలోనే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. తద్వారా ఫలితాలు కొంచెం నిరాశాజనకంగా ఉంటాయి. కానీ కుంగిపోవద్దు, ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు 100 అనుకుంటే 150 ప్రయత్నం చేయండి, కనీసం 90-80 దగ్గర కన్నా ఫలితం వస్తుంది. కాబట్టి మీరు అనుకున్నవని రాలేదనుకోవద్దు, కానీ ముందుకు వెళ్తున్నామా లేదా అనేది చూసుకోండి. ముఖ్యంగా ఏంటంటే
మిమ్మల్ని మీరు బాగా అతిగాను గొప్పగాను ఊహించుకోవటం మానేసేసి కొంతవరకు వాస్తవిక దృక్పథంతో ఆలోచన చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు, లేదంటే పురోగమనం రాకపోవచ్చు కానివ్వండి, ఆగుటం లేకుండా కొంచెం ఏదో రూపంలో ముందుకు వెళ్ళడానికి ఉన్న చిన్న చిన్న అవకాశాలు కూడా దుర్వినియోగం చేసుకోకుండా ముందుకు వెళ్ళండి. బాగుంది. సో వ్యవసాయ రంగం రైతులకి ఎలా ఉండబోతుంది? వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతుల పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా జలాధార పంటలు కాకుండా మెట్ట వ్యవసాయానికి మంచిదని చెప్పొచ్చు మేషరాశి వాళ్ళకు. ముఖ్యంగా పత్తి లాంటి వాటికి కానివ్వండి, లేదంటే తెల్ల ధాన్యాలు, లేదంటే తెల్లటి సంబంధించినటువంటి భూములు ఫలిస్తాయి కాబట్టి, తర్వాత హార్టికల్చర్ రిలేటెడ్ కానివ్వండి, పండ్ల తోటల పెంపకాలు, లేదంటే పూల తోటలు, ఇలాంటి తక్కువ కాలంలో ఫలితం ఇచ్చేటువంటివి కూరగాయలు కానివ్వండి, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. మీరు నష్టపోకుండా ఉండగలుగుతారు. వ్యవసాయపరమైనటువంటి వరి లాంటి రెగ్యులర్గా వేసేటువంటి పంటల కంటే కూడా ఇలాంటి తాత్కాలికంగాను, ఇలాంటి తక్కువ కాలంలో ఫలసాయాన్ని అందించేటువంటి పంటలు, కూరగాయలు కానివ్వండి, పంట తోటలు కానివ్వండి, పూల తోటలు కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల మీకు లబ్ధి ఎక్కువ ఉండేటువంటి అవకాశం. సో ప్రతికూల ఫలితాలు ఉన్నవారు దైవ ఆరాధన, ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తే మంచిది, ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది? ఇందాక వీళ్ళకి ముఖ్యంగా వచ్చేసి ఆంజనేయ స్వామి చెప్పింది కూడా ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గిస్తాడనే ఉద్దేశంతో. అలానే ముఖ్యంగా శని ప్రభావం తగ్గడం కోసం కాలభైరవ సంబంధమైన ఆరాధన కూడా మీకు విశేషమైన ఫలితం ఇస్తుంది. ఎందుకంటే మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడికి సంబంధించిన దాంట్లో శక్తి ఆయుధం కలిగి ఉన్నటువంటి శివ సంబంధమైన సైన్యంలో కాలభైరవుడు కానివ్వండి, లేకపోతే వచ్చేసి మీకు సుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి, ఇలాంటి దేవతలను ముఖ్యంగా ఆంజనేయ స్వామినే మీరు నమ్ముకోండి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఆంజనేయ స్వామిని మేషరాశి వారు నమ్ముకున్నట్లయితే వాళ్లకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తద్వారా శని యొక్క తీవ్రత తగ్గి ఆరోగ్యం కానివ్వండి, కార్యసాధకత్వం కానివ్వండి, సుందరకాండ పారాయణ లాంటివి చేసుకున్నట్లయితే మీకు కార్యంలో విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. సో ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం. శనివారం నాడు చేయండి ఆంజనేయ స్వామి. శనివారం నాడు, మంగళవారం నాడు కుజుడు కోసం, శనివారం నాడు శని దోషం పోవడం కోసం ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెను సింధూరం కలిపి, అది పులికాపు అంటారు, చేయించుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వడమాల వేయించవచ్చు. తద్వారా మీకు శనివారం నాడు ఆంజనేయ స్వామిని వడమాల వేయటం కానివ్వండి, ఇలా విధంగా ఆరాధించినట్టయితే మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో శని యొక్క తీవ్రత తగ్గుతుంది. సో ఏ మంత్రాన్ని ఎక్కువగా జపిస్తే మంచిది? ఓం హం హనుమతే నమః ఈ మంత్రం జపించండి. అలానే తమలపాకుల మాల కూడా ఆంజనేయ స్వామికి సమర్పించండి. తద్వారా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు అని. అలాగే ఏ రత్నాల్ని ధరిస్తే మంచిది అంటారు? మేషరాశి వారికి ఈ సంవత్సరం పగడం అదృష్ట రత్నం కింద చెప్పచ్చు. పగడాన్ని ధరించినట్లయితే మీకు కార్యసాధకత్వము, తర్వాత శరీరంలో ఉండేటువంటి కొంత జడత్వం పోయి కొంత ఉత్సాహం కలగడానికి దోహదకరం. నమస్కారం. నమస్కారం.